MC9 న్యూస్ కోసిగిలో కర్ణాటక మద్యం ధ్వంసం చేసిన సెప్ పోలీసులు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో గత 5 నెలలుగా అక్రమ మద్యం తరలించే వారిపై వేట కొనసాగించిన సెప్ పోలీసులు కేసుల్లో పట్టుబడ్డ అక్రమ కర్ణాటక మద్యాన్ని ఈ రోజు ట్రాక్టర్లతో తొక్కించి ధ్వంసం చేశారు. జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ రవికుమార్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెప్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలో అక్రమంగా తరలించి పట్టుబడిన కర్ణాటక మద్యాన్ని ధ్వంసం చేసినట్లు మండల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఎం బాషా తెలిపారు. 452 లీటర్ల కర్ణాటక మద్యం మరియు 3 లీటర్ల ఆంధ్ర మద్యం ధ్వంసం చేసినట్లు సిఐ తెలిపారు. సెప్ పోలీసులు మండలంలో నదీ తీర ప్రాంతాలలోనూ అనుమానాస్పద ప్రదేశాలలో మఖం వేసి అక్రమంగా కర్ణాటక మద్యం తరలించే వారిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసి ఎన్నికల వేళ ఎటువంటి అల్లర్లు జరగకుండా తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారని, మండల ప్రజల ప్రశంసలు అందుకున్న కోసిగి సెప్ పోలీసులు అక్రమ కర్ణాటక మద్యం తరలించే వారిపై ఉక్కు పాదం మోపుతామని, ఇలాంటి వారినైనా ఉపేక్షించేదే లేదు, తప్పకుండా కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెప్ వినోద్ కుమార్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోసిగి సెప్ సిబ్బంది పాల్గొన్నారు. MC9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. देखने के लाइन